వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాకీ యానిమల్ డైనస్టీ. మీకు ఈరోజు వీడియోలో ఒక వృద్ధాశ్రమాన్ని చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఈ వృద్ధాశ్రమం మేము మ్యారేజ్ అయిన కొత్తలో అంటే ఫిబ్రవరి 17th అయింది కదా, మేము 4th 3rd ఆ టైమింగ్లో వెళ్ళాము. మార్చ్ 3rd అలా వెళ్ళాము. ఏంటంటే కొంచెం మ్యారేజ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత మేము వృద్ధాశ్రమంలో భోజనాలు పెట్టుకున్నాము. తునికి దగ్గరలో ఉంది అది. అయితే నేను అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు వృద్ధులనే కాకుండా అక్కడ యానిమల్ హస్బెండరీ ఒక టైప్ యానిమల్స్ అన్నీ ఒకవైపు, అంటే హెన్స్ కానీ బఫెలోస్ కానీ కౌస్ కానీ అన్నీ ఒకవైపు, ప్యారెట్స్, ఇంకా మన ఇంట్లో పెంచుకునే ఇండోర్ పెట్స్ ఉంటాయి కదా, అవన్నీ ఒకవైపు పెంచుకుంటూ వచ్చారు. స్వాన్స్ అనగా. అయితే ఒకవైపు నర్సరీ పెట్టుకున్నారు, ఒకవైపు యానిమల్స్ పెట్టుకున్నారు, అలాగే వృద్ధులు ఒక సైడ్. అంటే వాళ్ళకి ఆహ్లాదకరమైన వాతావరణం క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు అలాగా పెట్టుకున్నారు. అయితే నాకు బాగా నచ్చింది ఏంటంటే వాళ్ళు అవుట్డోర్లో పెంచినప్పటికీ ఆ బర్డ్స్కి వాళ్ళు సంరక్షించుకునే ఆ కేజ్ కానీ ఆ తయారు చేసిన పద్ధతి అవన్నీ కూడా చాలా బాగా నచ్చాయి నాకు. ఇదంతా నేను క్యాప్చర్ చేశాను ఆ రోజు. వీడియోస్ కొంచెం లేట్ అయినా కానీ పెట్టాలనే ఉద్దేశంతో కొంచెం డిలే చేస్తూ వచ్చాను. సో ఈరోజు మీ ముందుకు ఈ వీడియోలో కంప్లీట్గా మొత్తం వాళ్ళ వృద్ధాశ్రమం అంతా కూడా చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా చూసేయండి మరి. లెట్స్ బిగిన్ ద వీడియో. మా వీడియోస్ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అన్నీ ముందుగా మీకు వస్తాయి ఫ్రెండ్స్. 16 రోజుల పండుగ సందర్భంగా మేము అన్నదానం పెట్టుకోవాలనుకున్నాము. అలానే పెళ్ళైన తర్వాత టెంపుల్స్ కాకుండా బయటకు వచ్చిన ఫస్ట్ ప్లేస్ మాకు ఇదే. ఈ వృద్ధాశ్రమం తునికి పరిసర ప్రాంతాల్లో, అంటే ఆదిత్య కాలేజ్ పక్కనే ఉంది. ఇక్కడ మొత్తంగా 36 మంది వృద్ధులు జీవిస్తున్నారు. ఈ వృద్ధాశ్రమంలో చాలామంది భోజనాలు పెట్టుకుంటూ ఉంటుంటారు. అంటే బర్త్డే ఫంక్షన్స్కి, లేదంటే పెళ్లి రోజుల సందర్భంగా ఇలా ఇక్కడికి చాలామంది జనం వస్తూ ఇలా భోజనాలు వడ్డిస్తూ చక్కగా వీళ్ళతో స్పెండ్ చేసి ఎంజాయ్ చేసి వెళ్తూ ఉంటారు. మేము ముందు రోజు కానీ ఎప్పుడు ప్లాన్ చేసుకోలేదు. సో ఆ రోజు మార్నింగ్ మా మదర్ ప్లాన్ చేసిన వలన మేము ఆర్గనైజేషన్ వాళ్ళని అప్రోచ్ అయ్యి మేము కాల్ చేసి అడిగేసరికి లంచ్ టైం ఆల్రెడీ ఎవరికో బుక్ అయిందని చెప్పారు. సో మేము ఈవినింగ్ డిన్నర్ టైంని ఓకే చేయించుకున్నాం. ఈ వృద్ధాశ్రమంలో చాలా పెద్ద వయసు ఉన్న వృద్ధులు ఉన్నారు, అలానే వాళ్ళతో పాటు మానసిక వైకల్యం ఉన్నవారు కూడా ఉన్నారు. అలానే ఇక్కడ రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. ఎవరికి వాళ్ళకి వాళ్ళ పెట్టెలు కానీ అంతా చాలా హైజీన్గా పెట్టుకున్నారు. వీళ్ళని అంత బాగా చూసుకుంటున్నారు ఆ వృద్ధాశ్రమం పెట్టిన ఆర్గనైజేషన్ కూడా. ఇలా ఆరు బయట చాలా చక్కటి వాతావరణం, ఆ ఫ్రెష్ ఎయిర్ పీలుస్తూ చక్కగా అలా భోంచేస్తుంటే చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ ఇక్కడ ప్లాంట్స్తో పాటు ఇలాగా ఆవులు, గేదెలు చక్కగా ఈ ఆర్గనైజేషన్ వాళ్ళే పెంచుకుంటున్నారు. ఈ వృద్ధాశ్రమం బ్యాక్ సైడ్ ఇది. ఇంకా ఈ బ్యాక్ సైడ్ ఇలా కొంచెం ఫ్రంట్కి వెళ్తే ఒక చిన్నపాటి నర్సరీ ఉన్నది. ఇక్కడైతే చూడండి ఎంత బాగున్నదో కదా. ఎవరైనా వచ్చిన వాళ్ళు కూర్చోటానికి, అక్కడ స్పెండ్ చేయటానికి మొత్తం చాలా బాగున్నాయి. అన్ని రకాల మొక్కలు, ఇంకా లోపల చూడండి ఎంత బాగున్నాయో ఆ డెకరేషన్ ఐటమ్స్ కానీ. ఈ ప్లేస్ అయితే చాలా వండర్ఫుల్గా ఉంది. మీరే చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఎక్కడికక్కడే ప్లాంట్స్ పెట్టుకుని చాలా నీట్గా పెట్టుకున్నారు. ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే మాట్లాడుకోవటానికి, అక్కడ స్పెండ్ చేయడానికి బాగుంటుందనే ఉద్దేశంతో ఇక్కడ అన్ని రకాల రోజ్ ప్లాంట్స్, ఇంకా ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ లేని మొక్క అంటూ ఏదీ లేదు. ఇలా ఫ్లవర్ ప్లాంట్స్, ఫ్రూట్స్ ప్లాంట్స్, వెజిటబుల్ ప్లాంట్స్ చాలా ఉన్నాయి. ఇంకొంచెం ముందుకు రాగానే మనకి ఎంత ఇష్టమైన బడ్గీస్, ఆఫ్రికన్ బర్డ్స్, ఇంకా చూసారు కదా లైట్గా కనిపిస్తున్నాయి. కొన్ని అయితే పాట్స్లోకి వెళ్ళి దాక్కున్నాయి. ఇది కూడా వాళ్ళు బయట అరేంజ్ చేసుకున్నారు అవుట్డోర్లోనే. వర్షానికి ఏమవ్వకుండా పైన రేకులు కూడా వేసారు నీట్గా. ఇక ర్యాబిట్ కూడా భలే క్యూట్ ఉంది కదా. ఇంకో సైడ్ అయితే చూడండి ఎంత నీట్గా, అసలు ఎక్కడ స్మెల్లింగ్ కూడా రావట్లేదు. హెన్స్ పెట్టుకున్నారు.
చూసారు కదా ఫ్రెండ్స్, వృద్ధాశ్రమం అంతా కూడా మేము డిన్నర్ టైం పెట్టుకున్నాం అనమాట. ఈవినింగ్ వెళ్ళాము, అందుకనే మీకు అంతా కూడా చీకటిగా ఉంది వాతావరణం అంతా కూడా. ఏంటంటే వాళ్ళు పెట్టుకున్న విధానం చూసారు కదా, బర్డ్స్కి ఆ నెస్ట్, అలానే ఆ కిందకి పెట్టుకోకుండా ఆ నెస్ట్ పెట్టుకున్న విధానం, లోపల నెట్ అది పెట్టేసి గాలి వేసేలాగా, అటు ఎలకలు ఏమీ వచ్చి లోపలికి వచ్చి కొట్టేయకుండా, వాటిని ఇలా వింగ్స్ తీసుకుని కరిసేయకుండా అంతా కూడా నీట్గా అరేంజ్ చేసుకున్నారు. ఒక సైడ్ ర్యాబిట్ని కూడా అలాగే పెట్టారు. ఎప్పటికప్పుడు అలాగా ఫుడ్ వేసేయడం కాకుండా క్లీన్ చేస్తూ చాలా నీట్గా ముద్దుగా ఉంది ర్యాబిట్స్ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నర్సరీగా అంతా కూడా ప్లాంట్స్ అన్నీ, ఆల్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ వాళ్ళు చాలా నీట్గా అరేంజ్ చేసుకున్నారు. అది కూడా చాలా బాగా నచ్చింది నాకు. ఈ వీడియో మెయిన్గా అవుట్డోర్లో పెంచుకునే వాళ్ళకి పెట్స్ని అంటే ఏ రకంగా పెంచుకోవచ్చు అనేది ఒక ఐడియా కోసం మీకు ఈ వీడియో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అలానే పెట్స్ కూడా అన్నీ ఎంత నీట్గా హైజీన్గా ఉంచుతున్నారో అది కూడా చూపించడం జరిగింది. మెయిన్గా మీకు ఏ వీడియో పెట్టినా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మీ ముందుకి వీడియోస్ తీసుకొస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.